ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కరించి పద్మసంభవుల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం. యువరాజుగా పద్మసంభవుడు రాజ్యపాలనలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. జుట్టి ముడి వేసుకుంటూ ఉండటం వల్ల అతనికి శిఖాబంధ రాజు అనే పేరు కూడా వచ్చింది. అయితే మంత్రిమండలిలో ఉన్న ఒక అమాత్యుడు రాజబంధువు అతనికి ఎక్కడి నుండో తీసుకురాబడిన పద్మసంభుడు రాజు కావడం ఇష్టం లేదు. తన కుమారుడు రాజు కావాలని అతని కోరిక, పట్టుదల. కానీ ఇంద్రబోధి రాజుగా ఉన్నంత కాలం ఏమీ చేయలేడు. అయినా మంత్రిమండలిలో తన బలం బాగా ఉంది కనుక ఎవడో ఏ జాతి వాడో తెలియని వాడు తమకు రాజేమిటని అందరికీ నూరు పోయడం మొదలెట్టాడు. దానికి తోడు పద్మసంభవుడు చిన్న వయసులో ఉన్నాడు. ఎక్కువ సమయం ధ్యానంలో గడుపుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆ నగరం చివర ఉన్న వజ్రపాణి బుద్ధుని ఆలయానికి వెళ్లేవాడు. బౌద్ధ మతం అక్కడ ప్రధాన మతం. ప్రజలు చాలా వరకు బౌద్ధులు. అక్కడ వజ్రయాన సంప్రదాయం ప్రబలంగా ఉంది. ఆ గుడిలోని వజ్రపాణిని తాంత్రికులు వజ్రభైరవునిగా ఉపాసిస్తారు. రహస్యంగా బలిస్తుంటారు. అహింస ప్రధానము. సర్వసంగ పరిత్యాగులైన భిక్షుకుల సంప్రదాయము తగ్గి పంచమకారములు, మద్యం, మత్స్యం, మాంసం, మైథునం, ముద్ర వీటితో సిద్ధ సాధనలు చేసే వజ్రయాన మార్గం బాగా ప్రపంచంలోకి వచ్చింది. పద్మసంభవుడు కూడా దాని యందు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇలా ఉండగా తన కుమారుణ్ణి రాజు చేయాలనుకుంటున్న కుటిల మంత్రి పద్మసంభవుడు ఈ గుడికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడో గమనిస్తున్నాడు. ఒక కృష్ణ చతుర్దశి రాత్రి నాడు వజ్రభైరవుని గుడిలో ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు రాత్రి ప్రజలంతా వెళ్లిన తర్వాత గుడిలో ధ్యానం చేస్తే దివ్యశక్తి లభిస్తుందని తన అనుచరుల చేత పద్మసంభవుడుకు చెప్పించాడు. సహజంగా సాధకుడైన పద్మసంభవుడు తప్పకుండా అక్కడ ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాడు. పరివారం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సేవకులు దుష్టమంత్రికి వశమైపోయారు. ఆ మంత్రి ఆలోచన పద్మసంభవుడు ధ్యానం చేస్తుండగా తన కుమారుడు వెళ్లి అతనిని హత్య చేస్తాడు. శవాన్ని తీసుకువెళ్లి రహస్యంగా పారవేసి ఏమైనాడో తెలియలేదని ప్రకటించి తన కుమారుడిని రాజును చేయటం. ఇలా జాగ్రత్తగా ప్రణాళిక రచన చేయబడింది. పద్మసంభవుడు రాత్రి వేళ ఆలయానికి చేరుకున్నాడు. ప్రజలంతా దర్శనం చేసుకుని అర్చకుల పూజలన్నీ ముగిసిన తర్వాత భటులు అందరూ వెళ్లిపోయారని నిశ్చయం తీసుకుని ఏకాంతంగా యువరాజు ధ్యానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పద్మసంభవుడు ధ్యానం మొదలుపెట్టాడు. ఇప్పటికే అనేక దివ్యానుభూతులు కలిగాయి. నిశ్శబ్దంగా నిరామయంగా ఉన్న ఆ దశలో ఉన్నట్లుండి ఒక కంఠం వినిపిస్తుంది. నిన్ను చంపటానికి మంత్రి కుమారుడు వస్తున్నాడు. నిన్ను చంపి అతడు రాజు కావాలని కోరుతున్నాడు. ప్రమాదం ముందుకు వస్తుంది. నీ వల్ల భవిష్యత్తులో ఎన్నో మహాకార్యాలు జరగవలసి ఉన్నది. నీవు మరణించడానికి వీలులేదు కనుక కొద్ది నిమిషాలలో అతడు రాగానే వాడి కత్తితో వాడిని నరికి వజ్రభైరవునికి బలి సమర్పించు. తరువాత జరగవలసిన పరిణామాలు జరుగుతాయి అని దైవవాణి ఇచ్చిన సందేశంతో జాగరూకుడై ఆ ప్రకారమే చేశాడు పద్మసంభవుడు. వజ్రభైరవ మంత్రోచ్చారణ చేస్తూ మంత్రి కుమారుని బలి ఇచ్చాడు. కాసేపటికి బయట ఉన్న మంత్రి అనుచరులు లోపలికొచ్చారు. వాళ్ళు ఊహించింది, ఆశించింది వేరు, కానీ జరిగింది వేరు. వెంటనే పద్మసంభవుని చుట్టుముట్టి బంధించి మంత్రి గారికి కబురు చేశారు. ఆయన ఆగ్రహావేశాలతో దుఃఖంతో వచ్చాడు. కుమారుణ్ణి శరీర ఖండాల మీద పడి శోకించాడు. తెల్లవారింది. పద్మసంభవుడు మంత్రి కుమారుని హత్య చేశాడన్న వార్త అంతటా వ్యాపించింది. వృద్ధుడైన మహారాజుకు ఏం చేయాలో తెలియలేదు. కొలువు కూటంలో విచారణ ప్రారంభమైంది. పద్మసంభవుడు హాజరు పెట్టబడ్డాడు. దుష్టమంత్రి మిత్రుడే న్యాయాధిపతి. అతడు సభలో యువరాజును ప్రశ్నించడం మొదలుపెట్టాడు. పద్మసంభవ, నీ మీద హత్యారోహణ చేయబడింది. దానికి నీ సమాధానమేమిటి? అప్పుడు పద్మసంభవుల వారు, నేను ఆత్మరక్షణ కోసం చంపవలసి వచ్చింది. పవిత్రమైన సమయం కదా అని ఆలయానికి నేను ధ్యానం చేయడానికి వెళ్ళాను. నా దగ్గర ఏ ఆయుధమూ లేదు. మంత్రి కుమారుడు సాయుధుడై ఆలయంలోకి వచ్చి అజాగ్రత్తగా ఉన్న నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అలికిడికి కళ్ళు తెరిచాను. ప్రక్కకు తప్పుకొని గత్యంతరం లేక అతనిని సంహరించవలసి వచ్చింది. అప్పుడు న్యాయాధిపతి, నీవు నిజంగా ఏకాగ్రత స్థితిలో ఉంటే మరొకరి అలికిడి నీకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు. అంతఃప్రబోధం వల్ల అని సమాధానమిచ్చారు. దీనికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగారు. సాక్ష్యం ఎలా ఉంటుంది అని పద్మసంభవుల వారు చెప్పారు. నీవు చెప్పింది మేము నమ్మలేం. ఆయుధం అతడు తెచ్చాడంటున్నావు. నీవే తెచ్చావేమో. నీవు యువరాజువు. దుస్తులలో దాచుకుని వెళ్ళావేమో. నిన్నెవరూ పరీక్షించరు కదా. అతడు ధ్యానం చేయడానికే వెళ్ళాడని వింటున్నాము. నీకు వ్యతిరేకి అన్న కోపం వల్ల నీవే హత్య చేసి ఆత్మరక్షణ అని వాదిస్తున్నావేమో అని అడిగారు న్యాయాధిపతి. నాకు శత్రువులు ఎవరూ లేరు. నేనెవరిని శత్రువులుగా భావించను అని పద్మసంభవుల వారు సెలవిచ్చారు. నీవేమి విరాగివా, బౌద్ధ భిక్షువువా? విరాగివైతే యువరాజుగా ఎందుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని ప్రశ్నించారు. మహారాజు గారి ఆజ్ఞ వల్ల నాకు రాజ్యము, యువరాజు పదవి అక్కర్లేదని వారికి విన్నవించుకున్నాను. ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి వెళ్తానన్నాను. కానీ వారు అంగీకరించలేదు. నన్ను విడుదల చేయలేదు. పెండ్లి చేసి ఈ బాధ్యతలు అప్పగించారు అని సెలవిచ్చారు.
న్యాయాధిపతి, నీవు చెప్పిన వాటి సత్యాసత్యాలు తెలియాలంటే మహారాజు గారిని ప్రశ్నించాలి. ఆ అధికారం మాకు లేదు. ఇప్పుడు అది కాదు ముఖ్యమైనది. నీవు తాంత్రిక సాధనలు చేస్తున్నావని ఆరోపణలు వచ్చాయి. దానిలో భాగంగా నీవు ఏదో మంత్రసిద్ధి కోసం మంత్రి కుమారుని బలి ఇచ్చావని అంటున్నారు. కాకపోతే అతడి తల మీద, శరీర భాగం మీద కుంకుమ చల్లబడి ఉంది. నిమ్మకాయ ముక్కలకు రక్తము, కుంకుమ అద్ది దేవత ముందు ఉంచబడింది. దీనిని బట్టి నీవు బలి ఇచ్చినట్లు స్పష్టంగా నిరూపణ అవుతుంది. పద్మసంభవుల వారు ఆత్మరక్షణ కోసం మాత్రమే చంపాను. ఎలాగూ చంపాను గనుక ఎదురుగా వజ్రవేరుడు ఉన్నాడు గనుక సమర్పణ చేశాను. బలి కోసం చంపలేదు. తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చింది. నేను ఆ పూట ధ్యానంలో వజ్రభైరవ మంత్రం చేస్తున్నాను. ఆగని ప్రవాహం వలె అది సాగుతున్నది. అందువల్ల సంహరించేటప్పుడు చేశాను, తర్వాత చేశాను. మిగతా పూజ సహజ పరిణామం. చంపిన తర్వాత ఏమాత్రం బాధపడకుండా ఈ పూజ చేస్తూ ఉన్నావంటే నీ అసలు తత్వం అర్థమవుతున్నది. నీవు చెప్పేవి నమ్మశక్యంగా లేవు అని న్యాయాధిపతి పద్మసంభవుల వారి మాటలను కొట్టివేశారు. సరే, అయితే మీ ఇష్టం. ఇక నేను చెప్పవలసిందేమీ లేదనుకుంటున్నాను అని పద్మసంభవుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజు సన్నిధిలోనే విచారణ జరిగింది గనుక రాజుగారు చూస్తూ ఉన్నాడు. న్యాయాధికారి, మంత్రిమండలి కలిసి రాజకుమారుడు నేరస్తుడని, ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని తమ అభిప్రాయాన్ని విన్నవించారు. తీర్పు విషయంలో మీ ఉద్దేశం ఏమిటని రాజు వారిని ప్రశ్నించాడు. శిక్షాస్మృతి ప్రకారం ఉరిశిక్ష వేయించాలని, అయితే రాజమతమైన బౌద్ధం అహింసా ప్రధాన మార్గం కనుగొను. నేరస్తుడు రాజుగారి పెంపుడు బిడ్డ కనుక దయతలచి దేశ బహిష్కార శిక్ష విధించవచ్చునని వారు తెలియజేశారు. వృద్ధ మహారాజు ఇంద్రబోధి నగరంలో పరిస్థితి, మంత్రిమండలి అభిప్రాయము, న్యాయ విచారణ పరిశీలించి తన కుమారుడు నేరస్తుడు కాదని, కారణ జన్ముడని తెలిసినా పరిస్థితులకు తలయొగ్గి దేశ బహిష్కార శిక్ష విధించారు. పద్మసంభవుడు దూరం నుంచి మహారాజుకు నమస్కరించి కొలువు విడిచి, ఊరు విడిచి, దేశం విడిచి వెళ్లిపోయాడు. దేశ సరిహద్దుల వరకు రాజభటులు వెళ్లి తర్వాత వెనక్కి వచ్చారు. ఇంద్రబోధి మహారాజు తన బంధువులలో ఒకరి కుమారుని దత్తత తీసుకుని రాజుగా ప్రకటించి మానసిక వేదనతో కొద్ది కాలానికే మరణించారు. పద్మసంభవుల వారు రాజ్య బహిష్కరణ తర్వాత ఆయన సాధన ఎలా కొనసాగిందో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సెలవు.